హలో అండి, నమస్తే. ఈరోజు పెద్ద వంకాయ చట్నీ చేస్తున్నాను అనమాట. ఇలా వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని దీని లోపల వంకాయ నిలువుగా ఇలా 4 వైపులా చీల్చుకొని పచ్చిమిరపకాయ ఇవంతా లోపల పెట్టేసేయాలండి. ఇలా పూర్తి చేయాలన్నమాట. తర్వాత దీనికి నూనె రాసి పెద్ద వంకాయ కాబట్టి ఇది అన్నిట్లో పోతుంది. ఇది ఇట్లా 4 వైపులా నూర్చుకోవాలండి. ఇది అన్నీ ఈ పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి మొత్తము ఇది 4 వైపులు చేసి దీనికి నూనె రాసి ఇదిగోండి వంకాయని ఇలా 4 వైపులు కూడా చీల్చుకొని ఇందులో పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి 4 వైపులు కూడా ఇలా పెట్టేయాలన్నమాట. ఇది తీసి ఇప్పుడు పొయ్యి మీద జాలి పెట్టి ఇప్పుడు ఇది పెట్టేస్తున్నాను. ఇది కాల్చాలండి. ఇది వంకాయ కాలాలి. కాలిన తర్వాత ఆరిన తర్వాత తీయాలి, చూపిస్తాను. పూర్తి కాలాలండి. ఇది 4 వైపులను వంకాయ కాల్చుకోవాలి. దీనికి నూనె రాసుకోవాలండి. ఎందుకంటే తొక్క ఈజీగా వస్తుంది అన్నమాట తర్వాత. అది రీజన్. ఇదిగోండి వంకాయ ఇలా కాల్చిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా ఉంటే తర్వాత ఇది ఆరిపోవాలన్నమాట. పూర్తిగా వేడిగా ఉండకూడదు. ఆరిపోతే దీనిపైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము పప్పు గుత్తితో మెత్తగా మెదుక్కొని చేయాలి. ఇదిగోండి పైన తొక్క తీసిన తర్వాత వంకాయ ఇలా ఉంటుందన్నమాట. లోపల మనం పెట్టిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ వంకాయతో పాటు ఇది కూడా బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మెదుక్కోవాలి మెత్తగా. చూడండి ఇలా లోపల పెట్టాం కదా మనము. ఇలా అన్నిట్లోనూ లోపల కూర్చాం కదా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అవంతా బాగా వేగిపోయి ఉంటుందన్నమాట. ఈ వేడికి వంకాయతో పాటు వేగిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా అండి గిన్నెలో వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇవి అన్నీ మ్యాష్ అయిపోతాయండి. బాగా ఉడికి ఉంటుంది కాబట్టి మొత్తం మ్యాష్ అయిపోతుంది అన్నమాట. ఇది మ్యాషర్తో కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆ వంకాయకి తగినంత, ఒక వంకాయ కాబట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి మసాలా అవంతా ఏం లేదండి. ఇది సింపుల్ మన ఉప్పు కారాలే అనమాట. ఈ పంజాబీ స్టైల్లో ఆ సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. నార్త్ సైడ్ ఎక్కువగా వాళ్ళు పరాఠాల్లోకి, చపాతీల్లోకి, నాన్లోకి, తందూరుల్లోకి చాలా వాడతారండి. ఇది ఆయిల్ వేడి తర్వాత మనం పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు వేసుకొని మామూలుగా మనం ఎలా పోపు పెట్టామో అలా పెట్టుకొని అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలండి. ఆల్రెడీ 10 మిరపకాయలు అందులో కూరాము చీల్చి. అది ఉడికిపోయింది, బాయిల్ అయిపోయింది. దాంతో అది ఆ కారం సరిపోతుందండి. మళ్ళీ సపరేట్ కారం వేయాల్సిన అవసరం లేదు. ఇది మెత్తగా ఎర్రగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో కాస్త పసుపు కొద్దిగా మెంతి పొడి, ఫ్లేవర్స్ అండి, మెంతి పొడి వేసుకుని పొడి. టమాటాలన్నీ మెత్తగా ఇవ్వాలండి. బాగా కారం వేయాల్సిన అవసరం లేదు. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కదా మనమే. పచ్చిమిరపకాయలు చూడండి ఇప్పుడు ఇలా మెత్తగా వెదిగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కారం ఉంటుంది. పచ్చిమిరపకాయ కారము చాలా ఉంటుంది దీంట్లో.
ఇది ఇందులో ఉప్పు వేసేసాను. ఉప్పు వేసి ఇట్లా మెత్తగా చేసుకున్నాను, మ్యాష్ చేసుకొని. ఈ టమాటాలు అంతా మెత్తగా అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. కావాలంటే ఒక చిన్న స్పూన్తో ఒక చింతపండు గుజ్జు వేసుకోవచ్చు. అంటే మనం ఈ టమాటాలు సరిపోకపోదు అంటే చింతపండు ఒక చిన్న టీ స్పూన్ ఇది వేగాలండి. బాగా కొద్దిగా వేగి మెత్తగా అయిపోవాలి. ఇదిగోండి టమాటాలు బాగా మెత్తగా అయిపోయినాయి. కలిసిన ఇప్పుడు మనం ఈ చేసుకున్న గుజ్జు ఉంది కదా, ఇప్పుడు అది వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా జీరా పౌడరు వేయించి పౌడర్ చేసుకుందాం అనమాట. జీరా పౌడరు, ఇందులో కాల్చిన ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతా కలిసిపోయి ఒక రకంగా ఆరోమా వస్తుందండి. మన స్మోక్ ఇది వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట. స్మోక్తో పచ్చడి, ఈ పెద్ద వంకాయ పచ్చడి ఇలా బాగుంటుందండి. చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఇది మన అన్నంలో కానీ చపాతీలో ఇందులోనే వేసి తినచ్చు. నార్త్ వాళ్ళు సామాన్యంగా వాళ్ళు తందూరిలో, పరాఠాల్లో తింటారు వాళ్ళు ఎక్కువగా. మన రోటీలో అవి చేసుకోవచ్చు. బైగన్ పచ్చడి ఇది ఇలా సిమ్లో పెట్టి కొత్తిమీర చల్లుకోవాలండి. ఇది చివరిలో అయిపోయింది. ఇది ఇంతే, కాలవడమే ఒక ప్రాసెస్. ఇది అయిన తర్వాత తీయడము, తొక్క తీసి టమాటాలు అవి ఉల్లిపాయలు ఎంత వేయించుకున్న తర్వాత వేయడము, ఇదే అండి. ఇంతే, ఇది తొందరగా అయిపోతుంది. ఇదిగోండి అయిపోయింది. బైగన్ భరత పెద్ద వంకాయ చట్నీ అండి ఇది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. అయిపోయింది. ఈ చక్కటి ఇది స్మోక్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఎవరైనా చేసి చూడండి, ఎలా బాగా అనిపిస్తుంది మీకు. అంతే అండి. ఇది ఇంకా చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అంత అయిపోయింది. చూడండి, వేడి పెద్ద వంకాయ చట్నీ అనమాట. ఇది ఇలా గట్టిగా ఇదిగా ఉంటుందండి. ఇది పల్చగా ఉంటుందండి, ఇలాగే ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.